అంటే వీళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది కాకుండా ఆ దస్తగిరి ఎవరైతే అప్రూవ్ అయ్యాడో ఆ లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి. లై డిటెక్టర్ అంటున్నా నార్కో టెస్ట్ చేయాలి. నార్కో టెస్ట్ ద్వారా మాత్రమే నిజం బయటకు వస్తుంది. ఎందుకంటే నార్కో టెస్ట్ లో అయితే మన మెదడు మీద మన శక్తి ఉండదు, అప్పుడు బయటకు వస్తుంది. ఇక్కడ మోటివ్ ఆఫ్ ద కేస్ అనే దాన్ని చూడాలి. కానీ నరేంద్ర రాజశేఖర రెడ్డి సునీత కేసును పక్కదారి పట్టించే ప్రయత్నంలోనే ఈ బెదిరింపులు ఇవన్నీ పాల్పడ్డారా? అందుకే ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి దాన్ని బయటికి తీయాలనుకుంటున్నారా? పిఏ కృష్ణారెడ్డి ఈ కంప్లైంట్ పెట్టడానికి కారణం తనని హెరాస్ చేసినటువంటి తీరు కారణం. వీళ్ళు చంపారని చెప్పట్లా, చంపారని కాదు కానీ బెదిరించారు, అదైతే వాస్తవం కదా. అదే అనేది అది ఎందుకు చేశారు అన్నటువంటిది దర్యాప్తు చేయాలంటే మళ్ళీ సిబిఐ దర్యాప్తుకి ఆదేశించాలి, లేకపోతే ఎన్ఐఏ దర్యాప్తుకి ఏమైనా ఆదేశించాలేమో. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు చేశారంటలేదు కదా, చేసిన వాళ్ళు వీళ్ళే, వీళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏదో విషయాన్ని దాచేందుకు వీళ్ళు బెదిరించారు, అది ఏంటనేది బయటికి రావాలి అంటే దాచాలన్నటువంటిది కాదు, అవినాష్ ని ఇరికించడానికి ప్రయత్నించారు. అవినాష్ రెడ్డిని ఇరికించడం ద్వారా తమని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు అంటే కేసులో ఎప్పుడు సుధా సింగ్ దర్యాప్తు తేలింది ఏంటంటే కీలకమైనటువంటి అంశం, తన నివేదిక మొత్తం చదివితే వీళ్ళే చంపారు దస్తగిరి ఈ బ్యాచ్ అంతా, యాదవ్ వీళ్ళంతా చంపినటువంటి సందర్భంలో అక్కడ లెటర్ ఒకటి, ఏది లెటర్ కాదు, కొన్ని డాక్యుమెంట్లు ఫస్ట్ అతన్ని కొట్టి ఆ డాక్యుమెంట్ ఎక్కడ ఉందని అడిగారు. అతను వదిలేసేయండి రా అని బతిన్లాడాడు. అయినా సరే గొడ్డలతో పొడిచేటప్పటికి తట్టుకోలేని పరిస్థితుల్లో ఎక్కడున్నాయో చూపెట్టాడు. అదేదో అప్పుడు కర్ణాటక డాక్యుమెంట్స్ అన్నారు సంబంధించి అది కాదని తేలిపోయింది.